ప్రస్తుతం మనతో పాటు క్యాతన్ ఆరోగ్య కేంద్ర ఎక్స్పర్ట్ డాక్టర్ దిలీప్ గారు ఉన్నారు. మనకి ఎన్నో సందేహాలు ఉన్నాయి ఆరోగ్య సమస్యల గురించి వివరంగా తెలియజేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు సఫర్ అయ్యే ముఖ్యమైన రీజన్ వచ్చేసి బ్యాక్ పెయిన్, స్పైన్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువైపోతున్నాయి. సో దీని గురించి డిస్కస్ చేద్దాం డాక్టర్ గారితో. ఎలాంటి రిలీఫ్ ఉంటుంది, ఎలాంటి టిప్స్ వాడొచ్చు అనేది కనుక్కుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సో నేను ఇంట్రోలో చెప్పినట్టుగా స్పైన్ ప్రాబ్లమ్స్ అనేది రోజు రోజుకి ఎక్కువ అయిపోతున్నాయి. అండ్ అసలు మామూలుగా నడుము నొప్పి ఉంటేనే టాలరేట్ చేయడం, ఒక టాబ్లెట్ వేసుకొని ఇమీడియట్ రిలీఫ్ కోసం అని చెప్పి చాలా తప్పిస్తూ ఉంటాం. అలాంటిది లంబా ప్రాబ్లమ్స్ అని, అలాగే డిస్క్ బల్జ్ అని, డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అది ఎవరికి వస్తున్నాయి అని అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పాపం బ్యాగ్స్ మోస్తూ, స్కూల్ బ్యాగ్స్, పెద్దవాళ్ళ వరకు, ఏజ్ అయిపోయిన వాళ్ళ వరకు కూడా ఈ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం. అండ్ ముఖ్యంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇమీడియట్ రిలీఫ్ కోసం సర్జరీస్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. సర్జరీస్ వెళ్ళాలి అంటే మామూలుగా చిన్న సర్జరీకి భయపడుతూ ఉంటాం. అలాంటిది బ్యాక్ బోన్, బాడీలో మెయిన్ పార్ట్ ఏమన్నా అటు ఇటు అయితే ఎలాగా, ఇంత సర్జరీ చేస్తే నేను ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలో, అసలు సర్జరీ చేయించుకోవచ్చో చేయించుకోకూడదు అని చెప్పి చాలామందికి సందేహాలు ఉంటూ ఉంటాయి. సో ఆయుర్వేదిక్ ప్రకారం మీరు ఎన్నో అద్భుతమైన టిప్స్, మామూలు పొళ్ళు ఇలాంటివి చెప్తూ వస్తున్నారు కదా. సో ఇది మేజర్గా మనిషికి చాలా ఇంపార్టెంట్ అయింది. స్పైన్కి ఆయుర్వేదిక్ ప్రకారం సర్జరీ లేకుండా రిలీఫ్ ఉండేది ఏదైనా ఉందా? అయితే చూడండి, ఇప్పుడు మ్యాక్సిమం 90% స్పైనల్ కార్డ్కి సంబంధించిన, వెన్నుపూసకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒక డైజెషన్ నుంచి వస్తాయి. డైజెషన్ మూల కారణం డైజెషనే అండి. అసలు ఏమవుతుందంటే ఇది ఒక్క రోజులో పెయిన్ ఎవరికి రాదు. ఇది లాంగ్ టర్మ్, 1 నుంచి 4-5 సంవత్సరాల వరకు వాళ్ళ డైజెషన్ సిస్టమ్ బాగాలేకపోతే వాళ్ళ స్పైనల్ కార్డ్, నర్వస్ సిస్టమ్ అంతా కూడా, మజిల్ సిస్టమ్ అంతా కూడా డైజెషన్ వల్ల రావాల్సిన ప్రోటీన్ కానివ్వండి, విటమిన్స్ కానివ్వండి, ఇవన్నీ మన ఇంటర్నల్ నర్వస్ సిస్టమ్ అందకపోవడం వల్ల ఏమవుతుందంటే స్పైనల్ కార్డ్ అనేది వీక్ అవుతుంది. వీక్ అయిపోయి ఆ వెన్నుపూస నుంచి మధ్యలో ఉండే స్పైనల్ కార్డ్ వీక్ అయిపోవడం వల్ల బ్యాక్ పెయిన్ రావడం జరుగుతుంది, నెక్ పెయిన్ రావడం జరుగుతుంది, డిస్క్ బల్జ్, ఇవన్నీ కూడా డిస్క్స్ అనేసి స్ట్రెంత్ లేకపోవడం వల్ల ఇలా కుంగిపోతుంది అనమాట. పోవడం వల్ల అక్కడ నరం అనేది నొక్కిపోతుంది. నొక్కడం వల్ల అక్కడ బ్రెయిన్ నుంచి మనకు స్పైనల్ కార్డ్ నుంచి ఒక లిక్విడ్ లాగా వెళ్తుంది అనమాట. ఆ లిక్విడ్ కిందికి వచ్చేసరికి డిస్క్ బల్జ్ అయిపోయేసరికి ఏమవుతుందంటే, కిందికి వచ్చేసరికి ఆ సర్క్యులేషన్ కింది వరకు లేకపోవడం వల్ల ఏమవుతుందంటే లంబర్ స్పైన్లో ఉండే వాళ్ళకు, అంటే కింద లో బ్యాక్ పెయిన్ ఉండే వాళ్ళకు అక్కడ ఎక్కడైనా బ్లాకేజ్ వచ్చింది అనుకోండి, కాళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. మొత్తం బాడీకి ఎఫెక్ట్, టోటల్ మన ఇప్పుడు మెడ దగ్గర ప్రాబ్లం వచ్చిందంటే చేతుల మీద ఎఫెక్ట్ పడుతుంది, నడుము దగ్గర వచ్చిందంటే కాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇది బాగా అబ్జర్వ్ చేయాలి. ఇదంతా కూడా మనం తిన్న ఫుడ్ నుంచి సరైన విటమిన్స్, ప్రోటీన్స్ ఇవన్నీ సరిగా అందకపోవడం వల్ల జరిగే ప్రాబ్లం అనమాట. కాబట్టి 90% డిసీజ్ డైజెషన్ వల్ల వస్తుందన్న అవగాహన కూడా చాలా మందికి తెలియదు. వన్స్ ఒక్కసారి మీరు ఒకరోజు కొంచెం మంచి స్పైసీ ఫుడ్ తినండి, అదే రోజు కొంచెం సాంబార్ వేసుకొని చింతపండుతో కావాల్సిన ఏదైనా తినండి, ఆ రోజు నెక్స్ట్ డే పెయిన్స్ ఇంకా విపరీతంగా పెరిగిపోతాయి. రీజన్ ఏంటంటే ఈ స్పైసీ ఫుడ్ డైజెషన్ అవ్వదు, ప్లస్ చింతపండు కూడా డైజెషన్ అవ్వదు. ఈ రెండు కూడా ఇండైజెషన్ వల్ల పెయిన్స్ అనేటివి బాడీలో ఇంకెక్కువతాయి. కాబట్టి ఇలాంటి ఫుడ్కి చాలా దూరంగా ఉండాలి. అంటే చింతపండు తినకూడదు. బ్యాక్ పెయిన్ ఎవరికైనా ఉంది అంటే, నెక్ పెయిన్ ఎవరికైనా ఉంది అంటే ఖచ్చితంగా చింతపండు అవాయిడ్ చేయాలి, మసాలాలు అవాయిడ్ చేయాలి. వీలైనంత వరకు ఉడకబెట్టిన వెజిటేబుల్స్ తినడం వల్ల వెజిటేబుల్స్లో ఉండే విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ కూడా మన బాడీకి అందుతాయి. మరి పులుపుని ఎలా మేనేజ్ చేయాలి సార్? ప్రతి దాంట్లో మనం టేస్ట్ కోసం పులుపు వేసుకుంటూ ఉంటాం కదా చింతపండు. అయితే ఇప్పుడు చూడండి, ఆమ్చూర్ అనేది ఉంటుంది మార్కెట్లో, ఆమ్చూర్ వేసుకోండి, టమాటా వేసుకోండి, ఇలాంటివి వేసుకొని కొంచెం వరకు మేనేజ్ చేయాలి. ఖచ్చితంగా చింతపండు వాడడం వల్ల ఇండైజెషన్ క్రియేట్ అయ్యి పెయిన్స్ అనేవి బాడీలో ఎక్కువ అవడానికి చింతపండు ఎక్కువ రీజన్ అనమాట. మసాలా ఫుడ్ కూడా చాలా వరకు ఇండైజెషన్ క్రియేట్ చేసేసి మన డైజెషన్ సిస్టమ్ కడుపు దగ్గర ఎప్పుడైతే ఇండైజెషన్ అయిపోయి స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ బ్లాక్ అవుతుందో కరెక్ట్గా దీనికి సంబంధించిన బ్యాక్ పెయిన్ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ స్టమక్ ని మంచిగా పెట్టుకోవాలి. బ్యాక్ పెయిన్ 90% తగ్గేదానికి ఈ స్టమక్ ఎప్పుడైతే బాగుంటుందో 90% బ్యాక్ పెయిన్స్ ఆటోమేటిక్గా పోతాయి. ఒక 4 వీక్స్ కన్నా మంచి నార్మల్గా వెజిటేబుల్స్, ఉడకబెట్టిన వెజిటేబుల్స్ తినడం వల్ల ఆటోమేటిక్గా డైజెస్టివ్ సిస్టమ్ బాగైంది కాకుండా పెయిన్ కూడా తగ్గుతుంది. ఇలాంటివి అన్నీ చాలా వరకు అవేర్నెస్ లేకపోవడం వల్ల జనాలకు అన్నీ తినుకుంటూ నాకు తగ్గాలనుకోవడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి చాలా మంది ఆపరేషన్స్కి వెళ్తున్నారు. ఆపరేషనే ఖచ్చితంగా అని చెప్పేసి డాక్టర్స్ చెప్పేసరికి ఏమవుతుందంటే భయం వచ్చేస్తుంది వాళ్ళకు. అంటే ఇలాంటి ఎవరు పాతకాలంలో ఇలాంటివి అంటే మూటలు మోసేవాళ్ళు, మన బాడీ 60 కిలోలు ఉండే ఒక లేబర్ చూడండి 60 కిలోలు వెయిట్ ఉంటాడు, కానీ
100 కిలోల బ్యాగ్ లేపుతాడు. అవును సార్. అంటే ఆ స్పైనల్ కార్డ్ మీద వేసుకున్నప్పుడు అంత ఓవర్ వెయిట్ కూడా టాలరేట్ చేయగలుగుతుంది అంటే ఎంత స్ట్రెంత్ ఉంటుంది దానికి. ఒక్కసారి అవేర్నెస్ రావాలి జనాలకు. మనం సిస్టమ్ మీద కూర్చొని అలా కూర్చొని డిస్క్ అరిగిపోయిందని అంటారు. అంత మూటలు మోసే వాళ్ళకి అరగని డిస్క్ నీ సిస్టమ్ మీద కూర్చొని నువ్వు అరిగిపోయిందని ఎలా చెప్తామండి మనం? దీనికంతా కావాల్సింది విటమిన్స్, ప్రోటీన్స్ ఇవన్నీ కూడా మన బాడీకి సరైన దొరకకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. విటమిన్ డి ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళకు ఇవి ఎక్కువ ఉంటాయి. ఇంకా జెయింట్లో స్పైనల్ కార్డులో ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి వీటన్నిటికీ మంచి రెమెడీ ఒకటి చెప్తానండి ఇవాళ. అంటే ఆయుర్వేద ప్రకారంగా ఒకటి చెప్తాను. యాక్యుపెంచర్లో కూడా చాలా అద్భుతమైన యోగాలు ఉన్నాయి దీంట్లో. యాక్యుపెంచర్లో చాలా సింపుల్ టెక్నిక్స్ చెప్తాను ఈరోజు. ట్రై చేసి చూడండి ఒకసారి. ట్రై చేసి చాలా సిన్సియర్గా ఇది ఒక్కసారి ఈ టిప్ని కానీ ఫాలో చేసి నాకు ఒక్కసారి కామెంట్ పెట్టండి. ఎంత సివియర్గా పెయిన్ ఉండే వాళ్ళకు ఈరోజు ఒక స్పైనల్ కార్డ్ బ్యాక్ పెయిన్కి, నెక్ పెయిన్కి ఒక టిప్ చెప్తున్నాను. ఇది కరెక్ట్గా చేసి నాకు ఒక కామెంట్ పెట్టండి. చూడండి దాని రిజల్ట్ ఎలా ఉంటుంది. అద్భుతంగా ఉంటుంది. విత్ ఇన్ సెకండ్స్లో బ్యాక్ పెయిన్ని, నెక్ పెయిన్ని తగ్గించుకునే టిప్ చెప్తాను ఈరోజు. సెకండ్స్లో మాత్రమే తగ్గుతుంది. మళ్ళీ గంటలు ఇంకా రోజులు పట్టదు, సెకండ్స్లో తగ్గుతుంది. ఇది అరచేయండి. ఇక్కడ నుంచి ఇదంతా బాడీ తీసుకుంటాం మనం. యాక్యుపెంచర్లో ఇది ఒక టోటల్ బాడీ అనమాట. ఇది అంతా ఫ్రంట్ సైడ్ బాడీ, ఇదంతా బ్యాక్ సైడ్ బాడీ, ఇదంతా బ్యాక్ సైడ్ బాడీ. ఓకేనా? నేచర్ ఎంత ఎంత అద్భుతంగా సృష్టించి చూడండి ఒకసారి. ఇది రైట్ హ్యాండ్, ఇది లెఫ్ట్ హ్యాండ్. ఈ రెండు లెగ్స్, 2 లెగ్స్ 2 హ్యాండ్స్. ఇది తల భాగం. ఓకేనా? ఇదంతా ఫ్రంట్ సైడ్ బాడీ, ఇదంతా బ్యాక్ సైడ్ బాడీ. ఓకేనా? రెండు కాళ్ళ మధ్యలో స్పైనల్ కార్డ్ ఉంటుంది. ఓకేనా? ఈ 2 చేతులు, ఈ 2 కాళ్ళు, ఇది తల భాగం. ఓకేనా? 2 కాళ్ళ మధ్యలో ఇది లోవర్, ఇది లాంబర్ స్పైన్ అండి. ఇక్కడ 2 కాళ్ళ మధ్యలో స్పైనల్ కార్డ్ ఉంటుంది వెనక నుంచి. ఈ 2 చేతులు బయటికి ఉన్నాయి, ఈ 2 చేతులు బయటికి ఉన్నాయి చూడండి. ఓకేనా? బాడీకి 2 చేతులు బయటికి ఉన్నాయి, 2 కాళ్ళు లోపలికి ఉన్నాయి. ఓకేనా? ఈ 2 కాళ్ళ మధ్యలో నుంచి ఇక్కడ కరెక్ట్గా ఇలా పెట్టండి. ఈ 4 ఫింగర్స్ ఇలా పెట్టేసి గట్టిగా ఇలా నొక్కాలండి. 4 ఫింగర్స్ పెట్టాలి. ఆ ప్రెషర్ పడాలి. ఆ ప్రెషర్ అనేది ఎంత ప్రెషర్ ఇస్తే అంత పెయిన్ ఉంటుంది వాళ్ళకు. కాబట్టి ఈ 2 ఫింగర్స్ మధ్యలో ఇలా మంచి గట్టిగా ఒకసారి ఒక 30 సెకండ్స్ ఇలా నొక్కి చూడండి. 30 సెకండ్స్ తర్వాత మీ బ్యాక్ పెయిన్ ఎలా ఉంది చూడండి. డిఫరెన్స్ అనేది 30 సెకండ్స్లో తగ్గుతుందండి. ఛాలెంజ్ చేయొచ్చు. నా దగ్గరికి వచ్చే వాళ్ళు చాలా మంది సఫర్ అయ్యి వస్తుంటారు కదా. ఈ 2 కాళ్ళు ఫస్ట్ ఇలా పెట్టి ఇలా లాగేస్తుంటాను. ఇవి పెట్టేసి ఇలా పట్టి ఇలా లాగుతాను. లాగేసరికి లెగ్స్ అనేవి ఫ్రీ అయిపోతాయి. స్పైనల్ కార్డ్ నర్వ్ ఎక్కడైనా బ్లాకేజ్ ఉందంటే, మజిల్ ఎక్కడైనా క్యాచ్ ఉంది అంటే రిలాక్స్ అయిపోతాయి అనమాట. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ ఇలా నొక్కేస్తాను. బిఫోర్ ఇలా పెట్టేసి ఇలా నొక్కిన తర్వాత, బిఫోర్ మన దగ్గరికి వచ్చిన తర్వాత చాలా పెయిన్ఫుల్ తోటి వచ్చింటారు కదా. తర్వాత 30 సెకండ్స్ తర్వాత అడుగుతాను ఎలా ఉంది చూడండి అంటే, అదేంటంటే తగ్గిపోయింది, ఇప్పుడు బాగానే ఉంది అని చెప్పేసి. అంటే అంత అద్భుతాలు కూడా నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఇలాంటి టెక్నిక్స్ చేస్తున్నాను నేను. కాబట్టి ఇలాంటి టెక్నిక్స్. ఇది లోవర్ బ్యాక్ పెయిన్. ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లోవర్ బ్యాక్ పెయిన్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డార్సల్ స్పైన్ అంటే పైన ఇక్కడ షోల్డర్ నుంచి కిందికి అనమాట. ఓకేనా? ఇక్కడ వరకు వస్తుంది. దీని తర్వాత నెక్ ఎక్కడ వస్తుంది అని అంటే, మరి తల భాగం ఇది కదా, ఇది తల వెనక భాగం. ఓకేనా? ఇది చూడండి తల, ఇది ఫేస్, ఇది తల ముందు భాగం, తల వెనక భాగం. వెనక భాగంలో మనకు నెక్ ఉంది. కరెక్ట్గా చూడండి, ఈ బోన్ నుంచి కిందికి నెక్ అనమాట. ఈ కరెక్ట్గా బోన్ నుంచి కిందికి నెక్ ఉంటుంది. ఈ నెక్ ఇక్కడ కరెక్ట్గా ఇది ఉంది కదండి. ఇక్కడ కూడా ఈ ఒక్కటి ఫింగర్ తీసుకొని, చాలా చిన్న భాగం కాబట్టి ఇక్కడ పెద్దగా ఉంది కాబట్టి 4 ఫింగర్స్ పెట్టినాము. ఇక్కడ వచ్చేసి ఒక ఫింగర్ సరిపోతుంది. కరెక్ట్గా ఇక్కడ ఇలా ఇలా ఒక 30 సెకండ్స్ మంచి డీప్ ప్రెషర్ ఇవ్వండి. అందరు ఏం చేస్తారంటే ఇలా నొక్కుతారు. ఇలా నొక్కితే పెయిన్ కూడా రాదు. అలా ఇలా చేయడం కరెక్ట్. ఇలా చేయకూడదు. ఇలా బటన్ లాగా నొక్కాలి. ఈ బటన్ లాగా నొక్కాలి. ఈ బటన్ లాగా నొక్కడం వల్ల నెక్ పెయిన్ 30 సెకండ్స్లో తగ్గుతుంది. వావ్ సార్, నేను మీ ముందరే ఉన్నాను సార్. స్పాండిలైటిస్ పెయిన్ కి ఎంత సఫర్ అయిపోతూ ఉంటాం అసలు. చూడండి, జస్ట్ ఇలా పెట్టి ఒక 30 సెకండ్స్ ఇలా నొక్కండి. ఒకసారి చెక్ చేసుకోండి. అవసరమైతే మళ్ళీ ఒక 30 సెకండ్స్ నొక్కండి, మళ్ళీ చెక్ చేసుకోండి.
మొత్తం మూమెంట్ చేసి చూడండి. కొంతమందికి ఇట్లా పట్టేసుకుంటుందండి, ఇలా తిరుగుతారండి, కొంతమంది ఇలా తిరుగుతారు. అలాంటి వాళ్ళకు ఇన్స్టెంట్ గా రిజల్ట్. మళ్ళీ నెక్ బెల్ట్ పెట్టుకొని ఎంత నరకం ఉంటుందో అండ్ దాంతో పాటు హెడేక్ కూడా ఉంటుంది. సో నాకు కూడా మీతో పాటు మంచి టిప్ దొరికింది ఈ రోజు. కాబట్టి ఈ జస్ట్ ఇలా నొక్కడం వల్ల నెక్ పెయిన్ కంప్లీట్ గా తగ్గిపోతుంది. ఇది సూపర్ఫిషియల్ గా. ఇంటర్నల్ గా మనం ఎందుకు వచ్చింది అనుకుంటున్నాము? డైజెషన్ బాగాలేకపోవడం వల్ల, సరైన డైజెషన్ నుంచి మనకు కావాల్సిన ఫుడ్ నుంచి మనకు కావాల్సిన మినరల్స్, ప్రోటీన్స్ ఇవన్నీ సరిగా అందకపోవడం వల్ల వచ్చింది ఇదంతా. కాబట్టి దీనికి ఈజీగా డైజెషన్ అయ్యేదానికి ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఒకటి త్రిఫల తీసుకున్నాం అనుకోండి, ఫ్రీగా మోషన్ అవుతుంది. త్రిఫల సోనాముఖి తీసుకోవడం వల్ల ఇంకా కొన్ని డైజెషన్ సిస్టమ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా కొన్ని ఆయుర్వేదంలో చాలా మంచి మంచి రెమెడీస్ ఉన్నాయి. ఇలాంటివన్నీ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే డైజెషన్ ఇంప్రూవ్ అయ్యిందే కాకుండా మనకు కావాల్సిన విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ కూడా మన పేయికి అంటుతాయి. అందుకే అంటారు అందరూ చిన్న ఒక మాట వరుసగా ఒకటి అంటారు, తిన్నది పేయికి అంటలేదు మా బాబుకి అని చెప్పేసి అంటారు. తిన్నది పేయికి అంటడం అంటే ఏంది? ఒంటికి పట్టట్లేదు అని అంటే ఇదే రీజన్. డైజెషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఈజీగా డైజెషన్ అయ్యే ఫుడ్ తినండి. తిన్న తర్వాత ఆటోమేటిక్గా మీ పెయిన్స్, బ్యాక్ పెయిన్ కానివ్వండి, నెక్ పెయిన్ కానివ్వండి, స్పైనల్ కార్డ్కి సంబంధించిన ఎంత సివియర్ పెయిన్ ఇవ్వండి తగ్గిపోతుంది అనమాట. ఇది ఆయుర్వేద ప్రకారంగా కొన్ని రెమెడీస్ చాలా ఉంటాయి, ప్లస్ అక్యుపెంచర్లకు సంబంధించిన ఇది. ఈ టిప్స్ ఒకసారి వాడి నిజంగా మీరు అంటే ఆ ఎక్స్పీరియన్స్ మీరు చేసి కామెంట్ పెట్టండి, చూడండి ఇన్స్టెంట్గా తగ్గిందా లేదని నాకు చెప్పండి ఒకసారి కామెంట్ రూపంగా. అంటే మా దగ్గర అయితే నేనైతే కీ పాయింట్స్ అనమాట, ఇలా పట్టేసి ఇలా పెట్టి ఇలా అన్నానంటే ఒక్కసారిగా బాడీలో స్పైనల్ కార్డ్ మొత్తం రీసెట్ అవుతుంది. అంత ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. పట్టుకునే విధానం కూడా ఉంటుంది. అందరు పట్టుకుని ఇలా లాగేస్తుంటారు, అలా కాదండి. కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి, అక్యుపెంచర్లో కొన్ని మర్మ పాయింట్స్ ఉంటాయి. ఆ పట్టుకునే విధానం ఉంటుంది, ఇలా క్యాచ్ చేయాలన్నమాట. సిజర్స్ ని హోల్డ్ చేసినట్టుగా. కాబట్టి ఇలా పట్టుకున్నామంటే అసలు మిస్ అవ్వదు, ఇంకా గట్టిగా పట్టుకుని హోల్డ్ అవుతుంది, క్యాచ్ అవుతుంది, ఇక్కడ ప్రాపర్గా మొత్తం దొరుకుతుంది అనమాట. ఒక్కసారి ఇలా అన్నమంటే టోటల్ స్పైనల్ కార్డ్ సెట్ అయిపోతుంది. సో దీనికి కనెక్టెడ్ నర్వ్స్ ఉంటాయి, నెక్ కనెక్టెడ్ నర్వ్స్. ఇది బ్రెయిన్ అండి. బ్రెయిన్ ప్రెషర్ నుంచి ఈ స్పైనల్ కార్డ్ లో ఇన్బ్యాలెన్స్ అవుతుంది. కాబట్టి బ్రెయిన్ కూడా నర్వస్ సిస్టమ్ అంతా కూడా స్టిమ్యులేట్ అయ్యిందే కాకుండా మొత్తం స్పైనల్ కార్డ్ కూడా రీసెట్ అవుతుంది. దానివల్ల పెయిన్స్ అనేటివి ఇమ్మీడియట్లీ తగ్గిపోతుంది. రైట్. సర్జరీస్ అంటే భయపడే వాళ్ళకి సింపుల్ గా ఫస్ట్ డైట్ సరి చేసుకుని ఆ నెక్స్ట్ తర్వాత ఇలాంటి ప్రెషర్ పాయింట్స్ ట్రీట్ చేసుకుంటే కనుక ఈజీగా ఇలాంటి సర్జరీస్ వరకు వెళ్లకుండా స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం సరి చేసుకోవచ్చు. పర్మనెంట్ సొల్యూషన్. రైట్. అయితే మీరు ఇప్పుడు సోనాముఖి అండ్ త్రిఫల చెప్పారు కదా సార్, అవి మార్నింగ్ ఈవినింగ్ ఎప్పుడు తీసుకోవాలంటే? మార్నింగ్ పడిగడుపున, నైట్ డిన్నర్ కి ముందు వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది, ఫ్రీగా ఇంటెస్టైన్ అనేది మొత్తం ఎంటీ అవుతుంది. కాబట్టి ఈ ఇంటెస్టైన్ ఎప్పుడైతే ఖాళీగా ఉంటుందో బ్యాక్ మీద ఓవర్లోడ్ అనేది అవ్వదు అనమాట. కాబట్టి అంటే మన ఇంటెస్టైన్ బాగాలేనప్పుడు బ్యాక్ పెయిన్ ఎక్కువ అవుతుంది అనమాట. కాబట్టి ఇంటెస్టైన్ అనేది ఫ్రీగా పెట్టుకోవాలి. ఫ్రీగా పెట్టుకుంటే ఆల్మోస్ట్ బ్యాక్ పెయిన్ అంతా కూడా తగ్గిపోతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.